ఏంటి అయిపోయింది, స్టార్ట్ చేశాను. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. సో మనం ప్రీవియస్ గా చెప్పుకున్నాం మోనోపల్స్ ట్రాకింగ్ చెప్పుకున్నాం. సో అందులో మనం వన్ యాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా? సో ఒకసారి ప్రీవియస్ గా చెప్పింది ఒకసారి అసలు మోనోపల్స్ ట్రాకింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? మోనోపల్స్ ట్రాకింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఏ టైప్ ఆఫ్ radar in which angular location of the target is obtained by the comparing the signals of received by the two or more simultaneously. Instead of using a మనం ఏంటంటే ఇక్కడ వచ్చినప్పటికి మోనోపల్స్ ట్రాకింగ్ లో సో రాడార్ విచ్ యాంగులర్ లొకేషన్ ఆఫ్ ద టార్గెట్. సో టార్గెట్ యొక్క లొకేషన్ అన్నది సో అబ్టైన్ బై ద కంపేరింగ్ ద రిసీవ్డ్ బై ద టూ ఆర్ మోర్ సైమల్టేనియస్ బీమ్స్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సింగిల్ బీమ్ సో వీఆర్ యూజింగ్ ద టూ ఆర్ మోర్ బీమ్స్. ఓకేనా? సో టు అబ్టైన్ ద టార్గెట్ లొకేషన్, దట్ ఈస్ కాల్డ్ మోనోపల్స్ ట్రాకింగ్. So the measurement of the target angle is done based on the single pulse and it's called monopulse. ఇక్కడ మనం సింగిల్ పల్స్ యూస్ చేసి మనకి టార్గెట్ మెజర్మెంట్ అనేది చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ మోనోపల్స్. సో ఇక్కడ యూస్ చేసేటప్పుడు మోనోపల్స్ ట్రాకింగ్ లో ఏం చేస్తాం మనం, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సింగిల్ బీమ్, ఇక్కడ బీమ్స్ వచ్చినప్పుడు మల్టిపుల్ బీమ్స్ యూస్ చేస్తాం. మనం ట్రాన్స్మిట్ చేసేది ఓన్లీ సింగిల్ పల్స్ ఒకటే. ఓకేనా? సో మల్టీపల్స్ మే బి యూజ్డ్ టు ఇంక్రీజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డిటెక్షన్. సో మల్టీపల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంక్రీజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డిటెక్షన్ అండ్ యాంగులర్ యాక్యురసీ. ఓకేనా? యాంగులర్ యాక్యురసీ, resolution in the Doppler. So the accuracy of monopulse is improved compared to the time shared signal beam tracking beams. Okay, single beam tracking beams. Example వచ్చినప్పుడు conical sign sequential beam. సో మోనోపల్స్ ట్రాకింగ్ ఏంటంటే సో మనము టార్గెట్ యొక్క లొకేషన్ ఐడెంటిఫై చేస్తాం. ఎలా ఐడెంటిఫై చేస్తాం? బై కంపేర్ ద సిగ్నల్ రిసీవ్డ్ బై ద టూ ఆర్ మోర్ సైమల్టేనియస్ బీమ్స్. అంటే టూ ఆర్ మోర్ బీమ్స్ మనం కంపేర్ చేయడం ద్వారా మనకి టార్గెట్ యొక్క యాంగులర్ పొజిషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ద మెజర్మెంట్ ఆఫ్ టార్గెట్ యాంగిల్ డన్ బేస్డ్ ఆఫ్ ద సింగిల్ పల్స్ యూస్ చేసి మనకి సో టార్గెట్ యొక్క లొకేషన్ అనేది సింగిల్ పల్స్ యూస్ చేస్తాం. సో దాన్ని ఎలా చేస్తాం, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనకి టార్గెట్ యొక్క లొకేషన్ అనేది బై కంపేరింగ్ ద టూ ఆర్ మోర్ సైమల్టేనియస్ బీమ్స్. అంటే టూ బీమ్స్ యూస్ చేసి టూ ఆర్ మోర్ బీమ్స్ యూస్ చేసి మనకి సో టూ బీమ్స్ ని కంపేర్ చేయడం ద్వారా మనం టార్గెట్ యొక్క లొకేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? దిస్ ఇస్ ద మోనోపల్స్ ట్రాకింగ్. సో ఇక్కడ సింగిల్ పల్స్ యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, టార్గెట్ యాంగిల్ మెజర్మెంట్ కోసం మనం సో వీఆర్ యూజింగ్ ఓన్లీ సింగిల్ పల్స్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మోనోపల్స్ ట్రాకింగ్. ఓకేనా? ఆల్రెడీ చెప్పిన ప్రీవియస్ క్లాస్ లో ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. సో మెథడ్స్ ఆఫ్ మోనోపల్స్ ట్రాకింగ్. సో మోనోపల్స్ ట్రాకింగ్ లో ఏం చెప్పుకున్నాం మెథడ్స్? టూ మెథడ్స్. వన్ ఇస్ ద ఆంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్. సో ఇంకోటి వచ్చినప్పటికి ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్. వన్ ఇస్ ద ఆంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్, ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్. సో మనం ఫస్ట్ ఆంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ గురించి తీసుకుందాం. సో ఆంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద సిగ్నల్ సైమల్టేనియస్లీ రిసీవ్డ్ ఇన్ మల్టిపుల్ స్క్వింటెడ్ బీమ్స్. ఓకేనా? సో మల్టిపుల్ స్క్వింటెడ్ బీమ్స్ యూస్ చేసి మనకి సో ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద సిగ్నల్స్ అని మెజర్ చేస్తాం అన్నమాట కంపేర్ టు డిటర్మైన్ యాంగిల్. సో అదే ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? సో ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ఫేజ్ డిఫరెన్స్ ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అదే ఆంప్లిట్యూడ్ కంపారిజన్ వచ్చినప్పటికి ఆంప్లిట్యూడ్ కంపేర్ చేస్తాం. ఇక్కడ వచ్చినప్పటికి ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ యాంటెన్నా బీమ్స్ గివ్స్ ద టార్గెట్ యాంగిల్. సో దాని నుంచి మనం టార్గెట్ యాంగిల్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఆంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ గురించి చూద్దాం. సో ఆంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ లో సో మనకి టూ ఫార్మ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చినప్పటికి వన్ యాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్, ఇంకోటి వచ్చినప్పుడు టూ యాంగిల్ కోఆర్డినేట్. సో ఫస్ట్ వచ్చినప్పటికి వన్ యాంగిల్ కోఆర్డినేట్ చూద్దాం. సో వన్ యాంగిల్ కోఆర్డినేట్ వచ్చినప్పటికి ఏంటంటే సో ఇన్ దిస్ మెథడ్ టూ యాంటెన్నాస్ which are their main beams pointed slightly different directions are used. So these beams are called squinted beams. ఈ type of beams అంటే overlap to each other. So ఈ type of beams ని ఏమంటాం మనం? Squinted beams. These are polar coordinates, these are rectangular coordinates. This is known as squinted beams. Okay na? So ఆంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ యూస్ ద సమ్ అండ్ డిఫరెన్స్. ఆంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి సమ్ డిఫరెన్స్ యూస్ చేస్తామట. దిస్ ఇస్ సమ్ ప్యాటర్న్, దిస్ ఇండికేట్స్ ద సమ్ ప్యాటర్న్. నెక్స్ట్ దిస్ ఇండికేట్స్ ద డిఫరెన్స్ ప్యాటర్న్. సో ఆంప్లిట్యూడ్ కంపారిజన్ మనం సమ్ ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ యూస్ చేసి మనకి సో మనం యాంగిల్ మెజర్మెంట్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. సో సమ్ యాంటెన్నా ప్యాటర్న్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్మిషన్ పర్పస్. సమ్ ప్యాటర్న్ ఎక్కడ యూస్ చేస్తాం అంటే యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్మిషన్. సో వైల్ బోత్ సమ్ అండ్ డిఫరెన్స్ ఎక్కడ యూస్ చేస్తాం మనం? సో యూజ్ అట్ ద రిసెప్షన్ పాయింట్. రిసెప్షన్ పాయింట్ వచ్చినప్పటికి మనకి బోత్ సమ్ డిఫరెన్స్ యూస్ చేస్తాం. సో ట్రాన్స్మిషన్ వచ్చినప్పటికి ఓన్లీ వీఆర్ యూజింగ్ ద
ట్రాన్స్మిషన్ ఏం యూస్ చేస్తాం మనం సమ్ ప్యాటర్న్ ఓకేనా సో ద సిగ్నల్ ఒకసారి so the signal with different patterns gives the magnitude of the angular while direction of the different signal with the phase of the sum signal so sum signal also gives the target direction and range measurement with reference for determine the sign of the angle measurement so sum signal వచ్చేటప్పటికి ఏంటి మనకి also gives the target direction and the range target direction ఇస్తుంది మనకి range measurement with reference for determine the sign of the angle measurement so sign of angle measurement కూడా మనకి so యూస్ చేయొచ్చు ఓకేనా this is the amplitude comparison monopulse tracking block diagram so block diagram లో చూడండి ఇక్కడ so total ఇక్కడ 2 ఛానల్స్ ఉన్నాయి so this is the sum channel this is the sum channel ఈ ఛానల్ మనం sum channel అంటాం సో ఈ ఛానల్ వచ్చినప్పటికి డిఫరెన్స్ ఛానల్ సో ఇక్కడ హైబ్రిడ్ జంక్షన్ సో ఇక్కడ మనకి యాంటీనాకి ఏంటి కనెక్టెడ్ టు ఏ హైబ్రిడ్ జంక్షన్ సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడ దిస్ ఇండికేట్స్ ద సిగ్మా ఇండికేట్స్ ద సమ్ ఛానల్ డెల్టా ఇండికేట్స్ ద డిఫరెన్స్ ఛానల్ ఒకసారి చూద్దాం డెల్టా ఇండికేట్స్ ద డిఫరెన్స్ ఛానల్ సో మనకి ఇక్కడ ఏమవుతుంది ట్రాన్స్మిటర్ ద్వారా మనం సిగ్నల్స్ ని యాంటీనా ద్వారా ట్రాన్స్మిట్ చేస్తాం దీస్ ఆర్ యాంటీనా ఫీడ్స్ సో మనం ట్రాన్స్మిట్ చేస్తాగా ఎక్కువ రిసీవ్ చేసుకుంటాం కదా సో ఎక్కువ రిసీవ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం డూప్లెక్సర్ నుంచి అండ్ ఈ హైబ్రిడ్ జంక్షన్ నుంచి మనకి సో ఎక్కువ అనేది రిసీవ్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ మిక్సర్ మన ఏంటి 2 ఛానల్స్ కి సేమ్ లాక్లెస్ యూస్ చేస్తున్నాం ఓకేనా సేమ్ లాక్లెస్ యూస్ చేస్తున్నాం చూడండి so two external antenna feeds are connected to the input of the hybrid two external antenna feeds typically connected to the input of the hybrid junction the two signals received from the splinted beam produce some different signals at the output of the hybrid junction so hybrid junction దగ్గర మనకి ఏంటి two channels ఉన్నాయి one is the sum channel another one is the different channel so the sum and different signals are heterodyne to intermediate frequency and amplified so the local oscillator is shared by the two channels to maintain the identical phase and amplitude direction so ఇక్కడ ఏంటి మనకి 2 channels వచ్చినప్పటికీ మనం సేమ్ local oscillator యూస్ చేస్తాం ఐడెంటికల్ ఫేజ్ అండ్ ఆంప్లిట్యూడ్ డిఫరెన్స్ మెయింటైన్ చేయడానికి సో మనము సమ్ ఛానల్ కి అండ్ డిఫరెన్స్ ఛానల్ కి సేమ్ local oscillator we are using same local oscillator ఓకేనా so local oscillator is shared by the two channels to maintain the identical phase and amplitude characteristics of two channels కి ఐడెంటికల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చే ఫేజ్ ఆంప్లిట్యూడ్ క్యారెక్టరిస్టిక్స్ కోసం మనం సేమ్ లాక్లెస్ oscillator యూస్ చేస్తాం బోత్ ఛానల్స్ కి సో డూప్లెక్సర్ ప్రొడక్ట్స్ ద సమ్ ఛానల్ రిసీవర్ అండ్ మెయింటైన్స్ ద ఫేజ్ అండ్ ఆంప్లిట్యూడ్ ఇన్ బోత్ ఛానల్స్ సో మనం బోత్ ఛానల్స్ కి ఫేజ్ అండ్ ఆంప్లిట్యూడ్ మెయింటైన్ చేస్తుంది సో ద అవుట్పుట్ ఆఫ్ ద సమ్ అండ్ డిఫరెన్స్ ఛానల్ ఆర్ ఫెడ్ టు ద సో ద అవుట్పుట్ ఆఫ్ ద సమ్ ఛానల్ అండ్ డిఫరెన్స్ ఛానల్ ఫెడ్ టు ద ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ దేనికి ఇస్తాం మనం సో సమ్ ఛానల్ డిఫరెన్స్ ఛానల్ దేనికి ఇస్తాం మనం ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ ఇస్తాం సో ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ నెక్స్ట్ ఆంప్లిట్యూడ్ డిటెక్టర్ సో మనకి సమ్ ఛానల్ వచ్చినప్పుడు దేనికి ఇస్తాం ఫెడ్ టు ద ఆంప్లిట్యూడ్ డిటెక్టర్ సో బోత్ సమ్ ఛానల్ అండ్ డిఫరెన్స్ ఛానల్ బ్లాక్ డయాగ్రమ్ లో చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ సమ్ ఛానల్ వచ్చినప్పుడు మనకి ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ ఇచ్చాం సో అండ్ డిఫరెన్స్ ఛానల్ కూడా మనం ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ ఇచ్చాం సో ఓన్లీ సమ్ ఛానల్ గివెన్ టు ద ఆంప్లిట్యూడ్ డిటెక్టర్ ఓకేనా ఓన్లీ సమ్ ఛానల్ డిటెక్ట్ టు ద ఆంప్లిట్యూడ్ డిటెక్టర్ so the output of phase sensitive detector is angle error so angle error is theta t minus mod theta t minus theta naught so theta t is the target angle theta naught is the crossover angle so the polarity of phase sensitive detector indicates the direction of angle error so polarity of phase sensitive detector indicates the so polarity అనేది దేనికి ఇండికేట్ చేస్తుంది so direction of the angle error okay na related to the so crossover angle okay na so this is the one angle coordinate system we are in the only one hybrid junction one angle coordinate system ఏంటి మనం ఒకసారి సరిగ్గా చేయండి one angle coordinate system we are using only one hybrid junction so next two angle coordinate system so two angle coordinate system so block diagram చూడండి so total ఎన్ని hybrid junctions ఉన్నాయి 4 hybrid junctions so totally we are using the 4 hybrid junction this is the hybrid junction 1 రెడ్ తో మార్క్ చేస్తాం చూడండి హైబ్రిడ్ జంక్షన్ 1 2 3 4 సో టోటల్లీ మనం ఏం చేస్తాం ఇది ఇక్కడ యాంటీనా ఫీడ్ సిస్టమ్ దేని కనెక్టెడ్ టు ద 4 హైబ్రిడ్ జంక్షన్స్ ఓకేనా సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటి మనకి సో ఈ ఛానల్ వచ్చినప్పుడు మనకి సో ఫేజ్ సెన్సిటివ్ ఇస్తాం సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటి మనకి ఐఎఫ్ యాంప్లిఫైర్ సో ఫస్ట్ ఇది ఏటీఆర్ టీఆర్ సో డూప్లెక్స్ లో ఏమంటే మనకి యాంటీ ట్రాన్స్మిట్ రిసీవర్ సో 2 ఛానల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా సో ఇక్కడ ఇండికేట్ చేస్తాను అనమాట నెక్స్ట్ ట్రాన్స్మిటర్ సో నెక్స్ట్ ఏజీసీ ఓకేనా సో రేంజ్ ట్రాకర్ సో నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పటికి మిక్సర్
సో 3 మిక్సర్స్ కి వీఆర్ యూజింగ్ ద సేమ్ లాక్ ఆసిలేటర్ ఫర్ ది త్రీ ఛానల్స్. ఇక్కడ 3 ఛానల్స్ వచ్చినప్పుడు మనకి వీఆర్ యూజింగ్ ద ఏంటి సేమ్ లాక్ ఆసిలేటర్ ఫర్ ద దీస్ 3 మిక్సర్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి ఐఎఫ్ యాంప్లిఫైర్. సో ఐఎఫ్ యాంప్లిఫైర్ వచ్చినప్పటికి సో కామన్ గా ఆటోమేటిక్ గెయిన్ కంట్రోల్ అనేది యూస్ చేస్తాం కామన్ గా 3 ఐఎఫ్ యాంప్లిఫైర్స్ కి 3 ఛానల్స్ కి. అంటే వన్ ఇస్ ద రేంజ్ ఛానల్, ఇంకోటి వచ్చినప్పటికి ఎలివేషన్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇంకోటి వచ్చినప్పటికి ఎజిముతల్ యాంగిల్. సో ఈ 3 ఛానల్స్ కి వచ్చినప్పటికి ఏంటి ఎలివేషన్ డిఫరెన్స్ ఛానల్, దీన్ని ఎలివేషన్ డిఫరెన్స్ ఛానల్ అంటాం, ఎజిముతల్ డిఫరెన్స్ ఛానల్ అంటాం. ఓకే. సో ఈ 3 ఛానల్స్ కి ఏంటి మనకి సో వీఆర్ యూజింగ్ ద కామన్ ఏజీసీ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి యాంప్లిట్యూడ్ డిటెక్టర్ ఇస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఛానల్ వచ్చినప్పటికి ఏంటి యాంప్లిట్యూడ్ డిటెక్టర్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి మనం ఫేజ్ డిటెక్టర్ ఇస్తాం. సో 2 ఛానల్స్ సామాన్య మనకి దేనికి ఇస్తాం ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ ఇస్తాం. నెక్స్ట్ ఇంకొక ఛానల్ కూడా మనం ఫేజ్ సెన్సిటివ్. ఓకే. ఒక ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ అవుట్పుట్ వచ్చినప్పుడు ఏముంటుంది మనకి ఎలివేషన్ యాంగిల్ ఎర్రర్. ఇంకో ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ అవుట్పుట్ ఏముంటుంది మనకి ఎజిముతల్ యాంగిల్ ఎర్రర్. సో మోనోపల్స్ radar in 2 angle error trackers extract the signal in both azimuthal and elevation. So azimuthal angle, elevation angle so extract chestunamata. So the block diagram of two coordinate amplitude compression monopulse tracking is shown in this figure. So this figure 5.3.5. So in this 4 feed are used with one parabolic reflector. ఇక్కడ ఏంటి మనం 4 feed antenna యూస్ చేస్తాం. So with one parabolic reflector. So the 4 horn antennas used to the receive the 3 types of signals. Totally మనం ఏం చేస్తాం మనం 3 types of signals receive చేసుకున్నాం. This is channel 1, channel 2, channel 3 అనుకోండి. సో totally 3 signals. ఒక దగ్గర రేంజ్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఇంకో దగ్గర మనం ఎలివేషన్ యాంగిల్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఇంకో దగ్గర వచ్చేప్పటికి ఎజిముతల్ యాంగిల్ ఎర్రర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. సో ద సమ్ సిగ్నల్ వచ్చేప్పటికి ఏముంది a ప్లస్ b ప్లస్ c ప్లస్ d. అంటే మీరు హైబ్రిడ్ జంక్షన్ ఏ అనుకోండి, బి అనుకోండి, సి అనుకోండి, డి. సో ఎజిముతల్ యాంగిల్ ఎర్రర్ వచ్చినప్పటికి ఏంటి a ప్లస్ సి మైనస్ b ప్లస్ d. సో దానివల్ల ఏమొస్తుంది మనకి ఎజిముతల్ యాంగిల్ ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఎలివేషన్ యాంగిల్ ఎర్రర్ సిగ్నల్ వచ్చేప్పటికి a ప్లస్ b మైనస్ c ప్లస్ d. సో దట్ గివ్స్ ద ఎలివేషన్ యాంగిల్ ఎర్రర్. సో ఇక్కడ వచ్చినప్పటికి యాంటెన్నా వచ్చింది ఎజిముతల్ యాంగిల్ సేమ్ అది ఇక్కడ పొజిషన్. సో ఇఫ్ ద a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ d అంటే a వాల్యూ b వాల్యూ c ఈక్వల్ d వచ్చింది. సో ద టార్గెట్ ఈస్ సెంటర్డ్. సో టార్గెట్ అనేది ఏంటి మనకి సెంటర్ లో ఉన్నట్టు. ఓకేనా. సో ఎజిముతల్ ఎర్రర్ వచ్చినప్పటికి ఎలా మనకి a ప్లస్ c మైనస్ b ప్లస్ d. సో ఇక a ప్లస్ c మైనస్ b ప్లస్ d ఈక్వల్ టు 0 అంటే ఏంటి సో ఎర్రర్ ఏం లేనట్టు. అలాగే ఎలివేషన్ ఎర్రర్ కూడా మనకి ఏంటి a ప్లస్ b మైనస్ c ప్లస్ d ఈక్వల్ టు 0 అంటే ఏంటి దెర్ ఇస్ నో ఎర్రర్. ఎర్రర్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఎలివేషన్ యాంగిల్ కానీ ఎజిముతల్ యాంగిల్ కానీ మనం కరెక్ట్ చేస్తాం, అంతే కదా. సో మన ఏంటి ఇక్కడ ట్రాకింగ్ టెక్నిక్స్ కూడా చెప్పుకున్నాం. సో ట్రాకింగ్ లో మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం కోనికల్ స్కానింగ్, సీక్వెన్షియల్ లోబింగ్ అని చెప్పుకున్నాం. సీక్వెన్షియల్ లోబింగ్ ఏం చేస్తాం లో పొజిషన్ అనేది మనం స్విచ్ చేస్తూ వచ్చాం. లో పొజిషన్ మనం స్విచ్ చేసాం, పొజిషన్ 1 ఏదో పొజిషన్ 2 డిపెండింగ్ ఆన్ ద టార్గెట్. ఓకేనా. నెక్స్ట్ కోనికల్ యాంగిల్ ఏం చేస్తాం మనం కంటిన్యూస్ గా మనం సో డిస్క్రీట్ స్టెప్స్ బదులు డిస్క్రీట్ గా చేయకుండా మనం కంటిన్యూస్ గా బీమ్ పొజిషన్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటి మోనోపల్స్ ట్రాకింగ్ గురించి చెప్పుకున్నాం. మోనోపల్స్ లో యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ గురించి చెప్పుకున్నాం. యాంప్లిట్యూడ్ కంపారిజన్ లో మనం సో 1 యాంగిల్ చెప్పుకున్నాం, ఇప్పుడు 2 యాంగిల్. ఓకేనా. సో ద రిసీవర్ హ్యాస్ 3 సెపరేట్ ఇన్పుట్ ఛానల్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 మిక్సర్స్. సో రిసీవర్ వచ్చినప్పటికి మనకి 3 సెపరేట్ ఛానల్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 సెపరేట్ మిక్సర్స్. సో ద 3 మిక్సర్స్ మనం ఆల్రెడీ చెప్పుకుందా ఉంది. 3 మిక్సర్స్ కామన్ లాక్ ఆసిలేటర్ 3 ఐఎఫ్ యాంప్లిఫైర్స్ ఆర్ 3 డిటెక్టర్స్. సో కామన్ ఏంటి మనకి సో 3 మిక్సర్స్ కి మనం we are using the common lock oscillator. So the elevation azimuthal error signal are used to the drive a servo amplifier and a motor in order to position the antenna direction of the target. So elevation and azimuthal error signal వచ్చేటప్పటికి మనకి సో సర్వో మోటార్ కి మనం అది డ్రైవ్ చేస్తామట. ఎందుకు in order to position the antenna in the target of direction of the target. So the output of the sum channel is used to provide the data generated from the radar receiver, so that it can use it to provide the data generally obtained from a radar receiver, so that it can be used to the application like automatic control of firing weapon. సో ఇక్కడ వచ్చినప్పటికి రేంజ్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఛానల్ లో వచ్చినప్పటికి మనకి రేంజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అది వచ్చినప్పటికి ఏంటంటే ద అవుట్పుట్ ఆఫ్ సమ్ ఛానల్ దేనికి యూజ్ చేసుకుంటాం అంటే సో అప్లికేషన్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అప్లికేషన్ లైక్ ఆటోమేటిక్ కంట్రోల్ ఆఫ్ ఫైరింగ్ వెపన్. సో ఆటోమేటిక్ గా మనకి సో ఫైరింగ్ అంటే టార్గెట్ వస్తుంది అనుకోండి, సో ఆ పొజిషన్ లో మనకి ఫైర్ చేయొచ్చు అన్నమాట. సపోజ్ ఇన్ కేస్ గన్ యూస్ చేస్తాం అనుకోండి, సో ఆ టార్గెట్ మనం ఫైర్ చేయొచ్చు. ఓకేనా. సో సమ్ ఛానల్ వచ్చినప్పటికి అప్లికేషన్ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్ కంట్రోలింగ్ ఫైరింగ్ వెపన్ కింద యూస్ చేయొచ్చు అన్నమాట. సో అడ్వాంటేజ్ ఆఫ్
సో మోనోపల్స్ ట్రాకింగ్ వచ్చినప్పటికి ఏంటంటే యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్. సో ఓన్లీ వన్ pulse required to obtain the all information regarding the target and able to locate the target in less time compared to the other methods. Other methods యూస్ చేసి మనకి ఇక్కడ ఏంటి, సో ఓన్లీ మనం సింగిల్ పల్స్ యూస్ చేస్తాం, దాన్ని మనం మోనోపల్స్ ట్రాకింగ్ అన్నాం. సో లెస్సర్ టైమ్ లో మనం అదర్ కంపారిటివ్ టెక్నిక్స్ యూస్ చేసి మనం సో లెస్సర్ టైమ్ లో మనం టార్గెట్ యొక్క ట్రాజెక్టరీస్ అన్న మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇన్ జనరల్ ఎర్రర్ ఇన్ నాట్ అక్కర్ డ్యూ టు ద వేరియేషన్స్ ద టార్గెట్ క్రాస్ సెక్షన్. సో మనకి జనరల్ గా ఏంటి, మనకి సో ఎర్రర్ అన్నది మనకి యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ లో మనకి అక్కర్ అవ్వదు. సో ఎందుకంటే వేరియేషన్స్ ఇన్ ద టార్గెట్ క్రాస్ సెక్షన్. సో డ్రాబ్యాక్స్ వచ్చినప్పటికి ఏంటంటే ట్రూ ఎక్స్ట్రా రిసీవర్ ఛానల్స్ ఇస్ రిక్వైర్డ్ అండ్ మోర్ కాంప్లెక్స్ డూప్లెక్సర్ ఫీడింగ్ అరేంజ్మెంట్స్. సో విచ్ మేక్స్ ద సిస్టమ్ బల్కీ అండ్ మోర్ కాంప్లెక్స్ ఆల్సో ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ ఏంటి మనకి సో 4 ఫీడ్ యాంటీనాస్ యూస్ చేస్తాం, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ జంక్షన్స్ అనేవి ఏమవుతుంది మన 4, దాని వల్ల ఏమవుతుంది మనకి నెంబర్ ఆఫ్ ఛానల్స్ కూడా ఎక్కువ అవుతుంది. సో సిస్టమ్ అనేది బల్కీ అవుతుంది అండ్ ఆల్సో కాంప్లెక్స్ అవుతుంది అనమాట. సో డిజైన్ అనేది మనకి కాంప్లెక్స్ అవుతుంది. సో ఇవన్నీ మనకి సిస్టమ్ బల్కీ అవుతుంది అనమాట, ఓకేనా. అండ్ ఆల్సో expensive. 2 extra receiver channels required to the more complex duplexer feeding arrangement. So feeding arrangement along the complex undi, which makes the system bulky and more complex undi, and also expensive. So application em cheppanu automatic controlling of firing weapon. So automatic controlling of firing weapon kada manam so usage mata, okay na. Amplitude comparison monopulse tracking. So this is the one angle, two angle coordinate system. ఒకసారి చూడండి. సో మనకి అంతకుముందు వచ్చినప్పటికి ఓన్లీ మనం 1 యాంగిల్ లో వచ్చినప్పటికి ఓన్లీ 1 హైబ్రిడ్ జంక్షన్ యూస్ చేసాం. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటి 4 ఫీడ్ యాంటీనా యూస్ చేసాం. సో దీంట్లో వచ్చినప్పుడు మనం ఈచ్ ఫీడ్ వచ్చినప్పటికి ఈచ్ హైబ్రిడ్ జంక్షన్ కనెక్ట్ అయింది. టోటలీ 4 హైబ్రిడ్ జంక్షన్స్ యూస్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ 1 హైబ్రిడ్ జంక్షన్ వచ్చినప్పటికి ఏంటి, ఇది ఇక్కడ ఛానల్ వచ్చినప్పటికి ఏంటి సమ్ ఛానల్, ఇంకోటి వచ్చినప్పటికి ఎలివేషన్ డిఫరెన్స్ ఛానల్, ఇంకోటి వచ్చినప్పటికి ఎజిముతల్ డిఫరెన్స్ ఛానల్, ఓకేనా. సో ఎలివేషన్ డిఫరెన్స్ ఛానల్ వచ్చినప్పుడు క్యాలిక్యులేట్స్ ద ఎలివేషన్ యాంగిల్ ఎర్రర్, azimuthal difference వచ్చినప్పటికి calculates the azimuthal angle error. సో ఇక్కడ 3 mixes కి we are using the common lock set. సో phase and amplitude మనకి synchronization కోసం we are using the common lock set, ఓకేనా. సో this is the one angle coordinate system. సో one angle ఇక్కడ amplitude comparison monopulse triangle లో సో మనం ఇక్కడ squinted beams తీసుకున్నాం అంటే ఓవర్లాప్ each other. సో అదే phase comparison వచ్చినప్పటికి మనకి ఒకసారి చూడండి squinted beams తీసుకోమాట, ఓకేనా. సో ఒకసారి నెక్స్ట్ phase comparison monopulse tracking, okay namma. So phase comparison monopulse tracking uses the 2 antenna beams to obtain angle measurement. So ikkada manam kuda 2 antenna beams manam తీసుకుంటున్నాం. So obtain the angle measurement is in one coordinate. So the 2 beams covers the same region of the space, not squinted. అంటే ఇక్కడ స్క్వింటెడ్ బీమ్ తీసుకుంటుంది అంటే ఓవర్లాప్ అయి ఉండదు. సో అన్ని రెండు ఎలా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఓవర్లాప్ సెపరేట్ గా ఉంది. అంతకుముందు ఇక్కడ చూడండి సో రెండు ఎలా ఉన్నాయి, సో ఓవర్లాప్ అయి ఉన్నాయి చూడండి, ఇక్కడ రెండు ఓవర్లాప్ అయి ఉన్నాయి. సో దాని మీద ఒకటి మనకి ఓవర్లాప్ అయి. సో ఈ టైప్ ఆఫ్ బీమ్స్ ఏమంటాం మనం స్క్వింటెడ్ బీమ్స్ అంటాం. సో ఇక్కడ ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ వచ్చినప్పటికి ఏంటి we are not using the squinted beams, ఓకేనా. స్క్వింటెడ్ బీమ్స్ మనం యూజ్ చేయట్లేదు. ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ యూజ్ the 2 antenna beams to obtain the angle measurement in one coordinate, ఓకేనా. So the 2 beams covers the same region space. ఈ 2 beams వచ్చినప్పటికి ఏంటి సేమ్ రీజియన్ సేమ్ స్పేస్ కవర్ చేస్తుంది, సేమ్ డిస్టెన్స్, ఓకేనా, కవర్ చేస్తుంది. సో ద ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్ఫెరోమీటర్ రాడార్, ఓకేనా. ఇంటర్ఫెరోమీటర్ రాడార్. సో ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సిగ్నల్ ఆర్ సేమ్. సో సిగ్నల్స్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది సేమ్ ఉంది, బట్ ఫేజ్ ఆర్ ద different. Phase అనేది different గా ఉంటుంది. So let 2 antennas are separated at a distance d apart shown in the figure. So ఇక్కడ 2 antennas యూస్ చేస్తాం. 2 antennas యూస్ చేసి మనకి 2 beams ప్రొడ్యూస్ చేస్తాం, ఓకేనా. సో which are identical to each other, okay, which covers the same region, same space. So the geometry of the signal 2 antennas which received from the target at an angle measurement with respect to the perpendicular to baseline of the 2 radiations is shown in figure. So this is the distance of the beam. So this is the angle theta. So the phase difference in the signal received the 2 antennas, the phase difference between the ikkada mana phase calculate chestam. The phase between the 2 antennas antaku mundu mana ikkada single antenna use chesi manaki so multiple beams produce chestam. Ikkada vachinappudu we are using the separate antenna. So each beam produced we are using the separate antenna. So the phase difference delta phi equal to 2 pi d by lambda into sin theta.
సో ఇక్కడ థీటా అనేది ఏంటంటే సిగ్నల్ అరైవింగ్ ఫ్రమ్ ద డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద నార్మల్ టు ద బేస్ లైన్. సో థీటా అనేది ఏంటి, సిగ్నల్ అరైవింగ్ ఫ్రమ్ ద బేస్ స్టేషన్ ఫ్రమ్ ద సో నార్మల్ to the baseline. So lambda is the wavelength. So d is the distance between the two antennas. D is the distance between the two antennas. Okay now. So limitations of, so this is the phase comparison monopulse tracking. So phase comparison monopulse tracking వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, so we are using separate antennas to produce the beams. Two beams cover the same space, same region, same coordinate, same region. సో ద యాంటీనా ఐడెంటికల్ బీమ్స్ ఆర్ సేమ్ డైరెక్షన్ లో మనం ప్రాపగేట్ చేస్తాం టూ బీమ్స్ వచ్చినప్పటికి. ఓకేనా, దిస్ ద ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్. నెక్స్ట్ వచ్చినప్పటికి లిమిటేషన్స్ ఆఫ్ ట్రాకింగ్ యాక్యురసీ. లిమిటేషన్స్ ఆఫ్ ట్రాకింగ్ యాక్యురసీ. సో మనకి ట్రాకింగ్ వచ్చినప్పటికి ఏంటంటే సెవరల్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ ద యాక్యురసీ ఆఫ్ ద ట్రాకింగ్ రాడర్. సో టార్గెట్ యొక్క ట్రాకింగ్ రాడర్ యొక్క యాక్యురసీ అనేది సెవరల్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి. ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే గ్లింట్, రిసీవర్ నాయిస్, యాంప్లిట్యూడ్ ఫ్లక్చుయేషన్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంటీనా అండ్ సర్వో నాయిస్, యాంటీనా వివిడ్, అట్మాస్ఫియర్ ఎఫెక్ట్స్ అండ్ మల్టీపాత్. సో అవుట్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ గ్లింట్, రిసీవర్ నాయిస్, యాంప్లిట్యూడ్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ మేజర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటి, సో టోటల్ 8 ఉన్నాయి మనకి. ఓకేనా, సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద ట్రాకింగ్ యాక్యురసీ. సో ఇందులో వచ్చినప్పటికి ఏంటంటే సో గ్లింట్ అండ్ రిసీవర్ నాయిస్ అండ్ యాంప్లిట్యూడ్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ ద ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇంపార్టెంట్ లిమిటేషన్స్. దాంట్లో గురించి ఫస్ట్ గ్లింట్ గురించి చూద్దాం. ఓకేనా, గ్లింట్. సో గ్లింట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంగిల్ నాయిస్. గ్లింట్ మనం ఏమనొచ్చు, యాంగిల్ నాయిస్, టార్గెట్ నాయిస్, యాంగిల్ ఫ్లక్చుయేషన్ అండ్ యాంగిల్ syntation. ఓకేనా, సో గ్లింట్ ఈజ్ అబ్జర్వ్డ్ విత్ ద కాంప్లెక్స్ టార్గెట్ హ్యావింగ్ మెనీ స్కాటరింగ్ సెంటర్స్. ఒక కాంప్లెక్స్ టార్గెట్ చూసుకుంటే సో స్కాటరింగ్ వచ్చినప్పుడు ఏంటి, సో హ్యావింగ్ మెనీ స్కాటరింగ్ సెంటర్స్ విత్ ద రెజల్యూషన్ ఆఫ్ ద సెల్ ఆఫ్ ద రాడర్. సో దిస్ టార్గెట్స్ కాజ్ ద గ్లింట్ అండ్ డిగ్రేడ్ ద ట్రాకింగ్. సో దానివల్ల ఏమవుతుంది మనకి, సో టార్గెట్ కాజ్ ద గ్లింట్ అండ్ డిగ్రేడ్స్ ద tracking. So glint from a complex target is sometimes through the distortion of the echo waveform. So echo waveform ఏమవుతుంది మనకి glint అనేది, సో glint అంటే from a glint అనేది ప్రాపర్ అవుతుంది నీకు from a complex target is sometimes through the distortion of the echo waveform. So echo waveform అనేది మనకి ఏమవుతుంది, సో డిస్టార్షన్ అయిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి రిసీవర్ నాయిస్. సో ద రాడర్ యాక్యురసీ is greatly affected by a రిసీవర్ నాయిస్. రాడర్ వచ్చి మనకి సో ఎక్కువ ఎఫెక్ట్ దేనివల్ల అవుతుందంటే మనకి రిసీవర్ నాయిస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్పుట్ ఆఫ్ ద రాడర్ రిసీవర్ యాజ్ ఇట్ డిటర్మైన్స్ ద డిటెక్షన్ క్యాపబిలిటీ ఆఫ్ ద రాడర్. సో డిటెక్షన్ క్యాపబిలిటీ ఏముంది మనకి, సో తగ్గిపోతుంది. సో అట్ లాంగ్ రేంజ్ ద సిగ్నల్ నాయిస్ రేషియో ఇస్ వెరీ స్మాల్. సో లాంగ్ రేంజ్ వచ్చినప్పటికి ఏంటి, ఎస్ఎన్ఆర్ అనేది స్మాల్ గా ఉంది. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి, నెక్స్ట్ ఇంప్రెషన్ వచ్చినప్పటికి యాంప్లిట్యూడ్ ఫ్లక్చుయేషన్స్. So amplitude fluctuations వచ్చినప్పటికి the amplitude of the radar echo from a complex target having multiple scatters. So మనకి ఒక కాంప్లెక్స్ టార్గెట్ తీసుకుంటే సో amplitude of the echo signal వచ్చినప్పటికి ఎలా ఉంటుంది మనకి, multiple scattering centers is a fluctuating. So amplitude ఏమంటుంది మనకి, ఫ్లక్చువేట్ అవుతుంది అన్నమాట. ఓకే, కాంప్లెక్స్ టార్గెట్స్. సో the effect is significantly in conical scanning. సో ఎఫెక్ట్ అనేది మనకి ఏంటి, conical scanning లో ఉంటుంది అండర్ sequential lobing radars. Conical scanning radars and sequential lobing radars. So the amplitude fluctuations in the echo signal is also called as target fairing. So amplitude fluctuations in the echo signal. So echo signal manaki amplitude fluctuations also called as emantam manam target fading. So the change in the amplitude fluctuations in the target echo degrades the accuracy of measurement. So manaki so the amplitude fluctuation valla the change in the amplitude fluctuations in the echo signal degrades the target accuracy. Accuracy anade manaki తగ్గిపోతుంది అన్నమాట. సో amplitude fluctuations, these are the limitations of the tracking radar. One is the glint, receiver noise, amplitude fluctuations. Okay na, so ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందమ్మా. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ట్రాకింగ్ ఇన్ రేంజ్. అంటే ఒక రేంజ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని ట్రాకింగ్ చేయడానికి ఏంటంటే మనకి స్ప్లిట్ గేట్ ట్రాకర్స్ అని యూజ్ చేస్తాం అన్నమాట. ఒక పర్టికులర్ రేంజ్ లో ఉన్న టార్గెట్స్ మనం ట్రాక్ చేయడానికి సో మోస్ట్ కామన్ యూజ్ మెథడ్ ఏంటంటే మనకి స్ప్లిట్ గేట్ ట్రాకర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఆ స్ప్లిట్ గేట్ ట్రాకర్స్ గురించి సో తెలుసుకుందాం. ఇది నెక్స్ట్ క్లాస్ చెప్తాను. సో నెక్స్ట్ వచ్చినప్పటికి స్కానింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట.
సో అంటే మనం ఇప్పుడు టార్గెట్ ని స్కాన్ చేస్తున్నాం కదా, స్కాన్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సపోజ్ మీరు గ్రౌండ్ ఉంటుంది, సో గ్రౌండ్ వచ్చినప్పుడు ఎలా ఉంది, ఒక సర్కిల్ టైప్ లో ఉంటుంది. సో అలాంటప్పుడు ఎలాంటిది యూజ్ చేయాలి, లేదు ఒక రెక్టాంగులర్ షేప్ టైప్ ఒక ఏరియా ఉంది, ఆ ఏరియానే మనం స్కాన్ చేయాలి. సో అప్పుడు ఏ టైప్ ఆఫ్ స్కానింగ్ టెక్నిక్ యూజ్ చేయాలి. సో దీంట్లో మనకి డిఫరెంట్ స్కానింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. హారిజాంటల్ స్కానింగ్, నోడింగ్ స్కానింగ్, హెలికల్ స్కానింగ్, స్పైరల్ స్కానింగ్, పాల్మర్ స్కానింగ్, రాస్టర్ టీవీ స్కానింగ్. సో దీస్ ఆర్ ద different scanning patterns. So the purpose of using scanning pattern is to find the direction of the target with respect to the transmitter. So మనం టార్గెట్ యొక్క డైరెక్షన్ అనేది సో విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్మిటర్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు స్కానింగ్ అనేది అవసరం. ఓకేనా. సో ద డైరెక్షన్ ఆఫ్ యాంటీనా అట్ ది ఇన్స్టంట్ విచ్ ఎకో రిసీవ్డ్ సో గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద లొకేషన్. సో మనకి డైరెక్షన్ ఆఫ్ ద యాంటీనా అట్ విచ్ ది ఇన్స్టెంట్ ఆఫ్ ద ఎకో రిసీవ్డ్, సో ఏ డైరెక్షన్ నుంచి మనకి ఎక్కువ అనేది రిసీవ్ అయిందో సో దట్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద లొకేషన్ ఆఫ్ ద టార్గెట్. సో ఇందులో వచ్చినప్పుడు ఏం చెప్పాను మనం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానింగ్ టెక్నిక్స్ ఉన్నాయని చెప్పాను. వన్ ఇస్ ద హారిజాంటల్ స్కానింగ్, నోడింగ్ స్కానింగ్, హెలికల్ స్కానింగ్, సో స్పైరల్ స్కానింగ్, పాల్మర్ స్కానింగ్, రాస్టర్ టీవీ స్కానింగ్. సో సూటబుల్ స్కానింగ్ ప్యాటర్న్ యూజ్ అకార్డింగ్ టు ద అప్లికేషన్. సో మన టైప్ ఆఫ్ అప్లికేషన్ బట్టి సో మనం స్కానింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో దాంట్లో వచ్చినప్పటికి ఫస్ట్ హారిజాంటల్ స్కానింగ్, రేంజ్ గ్లైడ్స్ అయితే తర్వాత చెప్తాను, ఫస్ట్ ఈ స్కానింగ్ టెక్నిక్స్ చెప్పేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటి హారిజాంటల్ స్కానింగ్. సో ఇట్ ఈస్ సింప్లెస్ట్ స్కానింగ్ ప్యాటర్న్. సో ద లిమిటేషన్ ఆఫ్ టైప్ ఆఫ్ స్కానింగ్ ఈస్ దట్ ఇట్ కెన్ ఓన్లీ ఇన్ ద హారిజాంటల్ ప్లేన్. సో హారిజాంటల్ స్కానింగ్ వచ్చినప్పటికి ఏంటంటే ఓన్లీ హారిజాంటల్ ప్లేన్ నే మనం స్కాన్ చేయాలన్నప్పుడు, ఓకే ఓన్లీ హారిజాంటల్, వెర్టికల్ అవసరం లేదు, వెర్టికల్ ప్లేన్ హారిజాంటల్ ప్లేన్ మనం స్కాన్ చేయాలన్నప్పుడు సో we will use the horizontal scanning pattern. So horizontal scanning is searching in the horizons. సో అంటే షిప్ టు షిప్ రాడార్స్ అప్లికేషన్స్ లో మనం we will use the horizontal scanning technique. ఓకేనమ్మా. సో ఓన్లీ హారిజాంటల్ ప్లేనే మనం స్కాన్ చేయాలన్నప్పుడు, ఓన్లీ హారిజాంటల్ ప్లేనే సో స్కాన్ చేయాలన్నప్పుడు మనం we will use the, అంటే షిప్ అనేది ఏంటి మనకి హారిజాంటల్ గా అంటే మనకి ఏ ఫ్లై అవుతుంది కదా పైకి షిప్ అన్నది. సో we will use the షిప్ టు షిప్ రాడార్స్ లో మనం ఏంటి వచ్చినప్పటికి సో we will use the horizontal scanning. నెక్స్ట్ వచ్చేటప్పటికి నోడింగ్ స్కానింగ్. నోడింగ్, సో నోడింగ్ స్కానింగ్ వచ్చినప్పటికి ఏంటంటే దిస్ ద స్కానింగ్ ప్యాటర్న్. సో యాంటీనా ఈజ్ మూవ్ ర్యాపిడ్లీ ఇన్ ఎలివేషన్. సో యాంటీనా ఎలా అవుతుంది ఇక్కడ ర్యాపిడ్ గా ఎలివేషన్ మూవ్ అవుతుంది. ఎలివేషన్ అనేది దిస్ ద ఎలివేషన్. సో ఎలివేషన్ అనేది ర్యాపిడ్ గా మూవ్ అవుతుంది. సో ఎజిముతులు వచ్చినప్పటికి ఏంటి దిస్ ద ఎజిముతులు. ఓకేనా. సో ఎలివేషన్ when it rotates the slowly in ఎజిముతులు. ఎజిముతులు వచ్చినప్పటికి ఏంటి స్లోగా రొటేట్ చేస్తున్నాం. మళ్ళీ వచ్చినప్పటికి స్లోలీ ఎజిముత్ దస్ ద స్కానింగ్ ఇన్ బోత్ ప్లేన్, అంటే బోత్ ఎలివేషన్ ప్లేన్ లో చేస్తాం మనం, ఎజిముతులు కూడా మనం చేస్తామన్నమాట. సో ద స్కానింగ్ ప్యాటర్న్ షోన్ ఇన్ ద దిస్ ఫిగర్. సో ద ప్యాటర్న్ కవర్స్ ద కంప్లీట్ హెమిస్ఫియర్. సో కంప్లీట్ హెమిస్ఫియర్ ని కవర్ చేస్తుంది అన్నమాట. ఏంటి నోడింగ్ స్కానింగ్. సో ఎలివేషన్ యాంగిల్ ఎక్స్టెండ్ టు 90. సో ఎలివేషన్ యాంగిల్ వచ్చినప్పటికి ఏంటి మనకి సో యాంగిల్ వచ్చినప్పుడు 90 degrees అండ్ ఎజిముతల్ యాంగిల్ వచ్చినప్పటికి ఏంటి 3 degrees. రొటేషన్ వచ్చినప్పటికి ఏంటి మనకి 3 degrees. అదే మనకి ఎలివేషన్ యాంగిల్ వచ్చినప్పటికి 90 degrees. దిస్ ద నోడింగ్ స్కానింగ్. ఓకేనా. నెక్స్ట్ హెలికల్ స్కానింగ్. సో హెలికల్ స్కానింగ్ ఆల్సో కవర్స్ ద హెమిస్ఫియర్. హెలికల్ స్కానింగ్ కూడా మనకి నోడింగ్ స్కానింగ్, హెలికల్ స్కానింగ్ కూడా మనకి కంప్లీట్ హెమిస్ఫియర్ ని కవర్ చేస్తుంది. యాజ్ ద ఎలివేషన్ ఆఫ్ ద యాంటీనా, ఇక్కడ వచ్చినప్పుడు చూడండి ఎలివేషన్ ఆఫ్ ద యాంటీనా సో రైజెస్ స్లోలీ. ఇక్కడ ఎలివేషన్ వచ్చినప్పటికి ఎలా ఉంది మనకి స్లోగా రైజ్ అవుతుంది. ఎజిముతులు వచ్చినప్పటికి ఎలా ఉంది ర్యాపిడ్ గా మూవ్ అవుతుంది. ఎజిముతులు వచ్చినప్పటికి ఇలాగా ర్యాపిడ్ గా మూవ్ అవుతుంది చూడండి, ర్యాపిడ్ గా. సో ఇట్ లుక్ లైక్ హెలికల్ షేప్. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ హెలికల్ స్కానింగ్. సో ద యాంటీనా ఈస్ ఫైనలీ రిటర్న్ టు ఇట్స్ ఇనిషియల్ పొజిషన్ ఆఫ్టర్ ద కంప్లీటింగ్ ద సో స్కానింగ్ సైకిల్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ కరెక్ట్గా మన సేమ్ సైకిల్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఎండ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇట్స్ సైకిల్ స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఈస్ 6 RPM, 6 revolutions per minute. Okay. So 6 revolutions per minute, along with a rise of 20% with until the World War II and anti-aircraft guns batteries as the fire control radars. ఎక్కడ యూస్ చేస్తాం అంటే మనకి సో World War II లో అండ్ యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ గన్ బ్యాటరీస్ యాజ్ ద ఫైర్ కంట్రోలింగ్ రాడార్స్ లో మనం యూస్ చేసామన్నమాట హెలికల్ స్కానింగ్. సో హెలికల్ స్కానింగ్ వచ్చినప్పటికి ఏంటి ఇట్ కవర్స్ ద కంప్లీట్ హెమిస్ఫియర్. సో ఇక్కడ ఎలివేషన్ వచ్చినప్పటికి ఏంటి మనకి స్లోగా మూవ్ అయింది. ఎజిముతులు వచ్చినప్పటికి ఎలా ఉంది మనకి ర్యాపిడ్ గా మూవ్ అయింది. సో కంప్లీట్ వచ్చినప్పటికి ఎంత రొటేషన్ తీసుకుంటే మనకి 6 revolutions per minute. ఓకేనా. నెక్స్ట్ వచ్చినప్పటికి స్పైరల్ స్కానింగ్.
స్పైరల్ వచ్చినప్పుడు ఏంటంటే ఇఫ్ ఇస్ లిమిటెడ్ ఏరియా ఆఫ్ సర్క్యులర్ షేప్. సో సర్క్యులర్ షేప్ ఉండి మనం లిమిటెడ్ ఏరియా కవర్ చేయాలి అన్నప్పుడు సో విల్ యూజ్ ద స్పైరల్ స్కానింగ్. స్పైరల్ స్కానింగ్ కవర్స్ ద angular such volume with the circular symmetry of the spiral scanning covers the circular area. So it covers the circular area. Okay na, circular shape lo unna manaki area ni cover cheynappudu we use the spiral scanning. Next Palmer scanning. So Palmer consists of the rapid circular scan అంటే ఏంటి conical scan about the axis of the antenna. So combined with the linear movement of the axis of rotation. With the axis of rotation have the stationary. Okay na, Palmer scan reduce the to conical scanning because this feature is Palmer scanning is used with the conical scanning radar. So Palmer scanning anadi ekkada use chestante conical scan radars lo use chestante, which most popular must operate in the both search and track mode. So both searching mode and tracking mode operate cheyalaniki manaki so we use the Palmer scanning technique. Okay na ma'am. So the mechanism used to produce the conical scanning also be used for the Palmer scanning. This type of scanning is suitable to the search area of large in one dimension than other dimension. Oka dimension to compare chestum inko dimension lo manaki so area అనేది large గా ఉందనుకో we will use the Palmer scanning. Next వచ్చేటప్పటికి raster scanning. Next వచ్చేటప్పటికి ఏంటి మనకి raster scanning. So raster scanning, the antenna scans the area uniform manner. So the raster scanning is a simply convenient means for the searching the limited area. So limited area ఉన్నప్పుడు మనం so usually rectangular shape. So rectangular shape లో ఉందనుకోండి, so rectangular shape లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనం use the raster TV scanning. So limited area ఉండి that is any rectangular shape లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనం raster TV scanning. Okay na. So these are the different scanning patterns. So totally in scanning patterns so మనం 6 scanning patterns. One is the horizontal scanning, another one is the noding scanning, next helical scanning, spiral scanning, Palmer scanning, raster TV scanning. Raster TV scanning another introduces మనం horizontal. So horizontal limited area ఉంది. So horizontal ఇది rectangular shape లో ఉన్నప్పుడు మనం so we will use the raster scanning. Okay na. So Palmer scanning ఏంటంటే large area సో ఉండి మనకి వన్ డైమెన్షన్ లో మనకి లార్జ్ ఉన్నప్పుడు సో వి యూజ్ ద Palmer scanning. ఓకేనా. స్పైరల్ స్కానింగ్ అనేది ఏంటి, సర్క్యులర్ ఏరియాని కవర్ చేయడానికి వి యూజ్ ద స్పైరల్ స్కానింగ్. సో హెలికల్ స్కానింగ్ వచ్చినప్పుడు ఏంటి మనకి, సో మనం ఇక్కడ మనకి 6 ఒక కంప్లీట్ హెమిస్ఫియర్ ని కవర్ చేస్తుంది హెలికల్ స్కానింగ్. నోడింగ్ స్కానింగ్ కూడా ఇట్ ఆల్సో కవర్స్ ద ఒక ఫుల్ హెమిస్ఫియర్. ఓకేనా. సో హారిజాంటల్ స్కానింగ్ వచ్చినప్పుడు ఏంటి, ఓన్లీ హారిజాంటల్ ప్లేన్ లో ఉన్న టార్గెట్స్ మనం స్కాన్ చేయాలన్నప్పుడు సో వి యూజ్ ద హారిజాంటల్ స్కానింగ్. షిప్ టు షిప్ రాడార్స్ లో మనం హారిజాంటల్ స్కానింగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట, ఎందుకంటే ఒక ప్లేన్ లోనే మనం స్కాన్ చేస్తాం. సో దీస్ ఆర్ ద స్కానింగ్ టెక్నిక్స్. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ట్రాకింగ్ ఇన్ రేంజ్ క్లీన్ గురించి చెప్పుకుంటే మనకి కంప్లీట్ అవుతుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇవాళ చెప్పుకున్న టాపిక్స్? ఇవాళ ఏం చెప్పుకున్నాం మనం, సో మోనోపల్స్ ట్రాకింగ్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా. మోనోపల్స్ లో మనం ఏం చెప్పుకున్నాం, యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ చెప్పుకున్నాం, ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్. యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ లో మనం ఏం చేస్తాం, సో యాంప్లిట్యూడ్ అనేది కంపేర్ చేస్తూ మనం ఓకేనా యాంగిల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో యాంప్లిట్యూడ్ కంపారిజన్ లో 2 టైప్స్ చెప్పుకున్నాం, 1 యాంగిల్ 2 యాంగిల్. ఓకేనా. ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్, సో మనం యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ లో ఏం చేస్తాం, we are using the single antenna యూస్ చేస్తాం మనకి. సో మనం 2 సెపరేట్ బీమ్స్ యూస్ చేసి మనం టార్గెట్స్ చేస్తాం. ఓకేనా. సో అదే మనం ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ లో మనం ఏం చేస్తాం, సో we are using the separate antennas to transmit the 2 different beams. సో మనం సెపరేట్ బీమ్స్ యూస్ చేసి మనకి సో మనం ప్రొడ్యూస్ చేస్తాం 2 బీమ్స్. ఓకేనా. దిస్ ఇస్ ద ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకేనా, ఆన్సర్స్ చేయండి. లిమిటేషన్స్ చెప్పుకున్నాం అండ్ ట్రాకింగ్ ఇన్ రేంజ్ చెప్పుకోవాలి. ట్రాకింగ్ ఇన్ రేంజ్ అంటే సో ఒక రేంజ్ లో ఉన్న, అంటే సపోజ్ 50 కిలోమీటర్ రేంజ్ లో ఉన్న టార్గెట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఒక క్లోజ్ లూప్ సిస్టమ్ అంటే అప్పుడు క్లోజ్ లూప్ ఒక ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టుకుని మనం సో ఆ రేంజ్ లో ఉన్న టార్గెట్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం అన్నమాట. ఇది నెక్స్ట్ క్లాస్ చెప్తాను. చిన్న టాపిక్ రేంజ్ లిమిట్, ఈ రెండు చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మనకి
టూ యాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్ వచ్చినప్పటికి సిస్టమ్ కొంచెం కాంప్లెక్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ 4 ఫీడ్ ఆర్డినేట్ యూస్ చేస్తున్నాం మనకి. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటి మనకి వీఆర్ యూజింగ్ ద 4 హైబ్రిడ్ జంక్షన్స్ సిస్టమ్ అన్న, దీనివల్ల ఏమవుతుంది మనకి కాంప్లెక్స్ గా ఉంటుంది సిస్టమ్ అనేది, కాంప్లెక్స్. ఓకేనా, ఇక్కడ మనం 1 యాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్ కి ఓన్లీ 2 ఛానల్స్, సమ్ ఛానల్, డిఫరెన్స్ ఛానల్. ఇక్కడ వచ్చినప్పటికి ఏంటి మనకు 3 ఛానల్స్, సమ్ ఛానల్, ఎలివేషన్ డిఫరెన్స్ ఛానల్, ఎజిముతల్ యాంగిల్ డిఫరెన్స్ ఛానల్. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో హ్యాండ్స్ రైస్ చేయండి, చాట్ లోనే జస్ట్ రిప్లై అవ్వండి. ఏంటి అందరూ ఐడియల్గా ఉంటున్నారు? సో 2 నెంబర్స్ రామాంజనేయులు 1791 0418 మొత్తం మ్యూట్ లో ఉన్నాడు. నెక్స్ట్ 1895 0433 మొత్తం మ్యూట్ లో ఉన్నాడు. జస్ట్ లాగిన్ అయిపోయి మ్యూట్ లో పెట్టేశారు, ఆడియో కనెక్ట్ అవ్వలేదు. మీరు తెలిసిపోతుందమ్మా మీరు ఎవరు ఆడియో కనెక్ట్ అయ్యారు, ఎవరికి ఆడియో కనెక్ట్ అవ్వలేదని అంతా మనకి డేటా వచ్చేస్తుంది. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి, డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకో 2-3 టాపిక్స్ చెప్పుకుంటే మనకి 4th యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, చెప్పండి, హ్యాండ్ రైస్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, సెషన్ అంటే అయిపోతుంది. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ ద సీక్వెన్షియల్ లోబింగ్. సో సీక్వెన్షియల్ లోబింగ్ ట్రాకింగ్ గురించి సో 2018 లో అడిగాడు మార్చ్. నెక్స్ట్ సోటబుల్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ యాంగులర్ కోఆర్డినేట్ యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్. యాంప్లిట్యూడ్ కంపారిజన్ సో 4th యూనిట్ కూడా బాగా చిన్నదమ్మా. యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చినప్పటికి అడ్వాంటేజ్ ఆఫ్ ద సీక్వెన్షియల్ లోబింగ్. సో సీక్వెన్షియల్ లోబింగ్ అడ్వాంటేజ్ చెప్పాలి. సో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ట్రాకింగ్ టెక్నిక్స్ విత్ రాడార్. సో ట్రాకింగ్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, సో ట్రాకింగ్ టెక్నిక్స్ గురించి చెప్పాలి. సో ట్రాకింగ్ టెక్నిక్స్ అంటే ఏమున్నాయి? సో కొనికల్ స్కానింగ్, సీక్వెన్షియల్ లోబింగ్. సో ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ లో యాంగిల్ ట్రాకింగ్ సిస్టమ్ చెప్తాం. సో ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఈచ్ బ్లాక్ ఆఫ్ మోనోపాస్ 2 యాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇక్కడ ఏమడిగాడు? మోనోపాస్ 2 యాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్ అడిగాడు. ఓకేనా, సో విత్ సూటబుల్ బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ కోనికల్ స్కానింగ్. ఇక్కడ ఏమడిగాడు? కోనికల్ స్కానింగ్ రాడార్ అడిగాడు. ఇక్కడ వచ్చినప్పటికి ఫేజ్ కంపారిజన్ మోనోపాస్ ట్రాకింగ్ రాడార్. 8th కి వచ్చినప్పటికి మోనోపాస్ ట్రాకింగ్ రాడార్ గురించి ఎక్స్ప్లెనేషన్ అడిగాడు. సో ఇక్కడ కంపారిజన్ అడిగాడు, డిఫరెన్స్ బిట్వీన్ యాంప్లిట్యూడ్ కంపారిజన్ అండ్ ఫేజ్ కంపారిజన్ మెథడ్స్. సో యాంప్లిట్యూడ్ కంపారిజన్ ఫేజ్ కంపారిజన్ కి మనం డిఫరెన్స్ రాయాలి. సో అక్కడ వచ్చినప్పుడు ఏం చెప్తాం? జనరల్ గా యాంప్లిట్యూడ్ చెప్పుకున్నాం, మనం ఫేజ్ చెప్పుకున్నాం. సో మనం ఏంటి ఇక్కడ స్ప్లింటెడ్ బీమ్స్ యూస్ చేస్తున్నాం అక్కడ యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ లో. సో అదే ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ ఏంటి? మనం వీఆర్ నాట్ యూజింగ్ స్ప్లింటెడ్ బీమ్స్. సో ఇక్కడ ఏంటి మనకి? సో బీమ్స్ ట్రాన్స్మిట్ చేయడానికి వీఆర్ యూజింగ్ సెపరేట్ యాంటెనాస్. ఈచ్ బీమ్ ట్రాన్స్మిట్ చేయడానికి మనకి వీఆర్ యూజింగ్ సెపరేట్ యాంటెనాస్. ఎక్కడ? ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ లో. మీకు కంపారిజన్ చూపిస్తానులే నెక్స్ట్ క్లాస్ లో కుదిరితే. సో నెక్స్ట్ డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ ఫర్ ఏ సింగిల్ యాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. అంటే 1 కోఆర్డినేట్ సిస్టమ్ కి మనకి సో మనం యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ కోనికల్ స్కానింగ్ మెథడ్ గురించి చెప్పాలి. సో యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకింగ్, యాంటెన్నా ప్యాటర్న్స్, ఇవి అసైన్మెంట్ క్వశ్చన్స్. అసైన్మెంట్స్ అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా, తర్వాత చూద్దాం. ఓకేనా, సో ఈ స్కానింగ్ టెక్నిక్స్ కూడా 2 స్కానింగ్ టెక్నిక్స్ మీకు షార్ట్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద హారిజాంటల్ నోడింగ్ స్కానింగ్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 స్కానింగ్ టెక్నిక్స్ ప్యాటర్న్స్ అంటాడు. అప్పుడు మీరు ఎనీ 2 స్కానింగ్ ప్యాటర్న్స్ రాయాలి. ఓకేనా, సో ప్యాటర్న్ ఏంటో చెప్పాలి, ప్యాటర్న్ డ్రా చేసి చూపించాలి. నోడింగ్ స్కానింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, హెలికల్ స్కానింగ్, హెలికల్ షేప్ ఉంటుంది కదా, హెలికల్ స్కానింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, స్పైరల్ స్కానింగ్. ఓకేనా, అంటే సర్క్యులర్ షేప్, పాల్మ్ స్కానింగ్ అండ్ రాస్టర్ స్కానింగ్. సో దీన్ని రాస్టర్ స్కానింగ్ ఇంకోటి ఏమిటి? టీవీ స్కాన్. సో దీన్ని మనం టీవీ స్కాన్ అంటాం. ఓకేనా, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్కానింగ్ ప్యాటర్న్స్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో? డౌట్స్ ఉంటే ఆన్సర్ చేయండి. ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు? అన్మ్యూట్ చేసుకోండి, కొన్ని అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎవరైనా హ్యాండ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి, లేకపోతే చాట్ లోనా పర్సనల్ గా నాకు టైప్ చేయండి అమ్మా. చెప్పండి 69.